హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవచ్చు అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సెప్టెంబర్ 14 నుంచి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే విధానానికి లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 13వ తేదీ నైట్ 11:59 వరకు ఉంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో వీరికి ఫీ పేమెంట్కి అయితే 2 డేస్ వరకు ఎక్స్ట్రా అయితే టైం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూసుకుంటే అక్టోబర్ 14 నుంచి 15 వరకు కూడా ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. మనకు కరెక్షన్ విండో అయితే అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 25 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. మనకు పోస్టుల వివరాలు చూసుకుంటే ఇందులో మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అదేవిధంగా స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ అయితే మనకు ఎన్టీపీసీలో కేటాయించడం జరిగింది. ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. వీటికి ఏజ్ చూసుకుంటే 18 to 33 ఇయర్స్ అయితే నార్మల్గా ఉండాలి. కానీ పాండమిక్ కారణంగా మనకు 3 ఇయర్స్ అయితే వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని పోస్టులకు కూడా 18 to 36 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అది వీటికి అదనంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు వారికి మరికొంత మినహాయింపు అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ వాళ్ళకు ఈ విధంగా మినహాయింపు అయితే కొంత ఉంటుంది. పోస్టు చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు 1736, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 732. మొత్తం పోస్టులు 8113 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కు ఎన్ని పోస్టులు కేటాయించారు అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో మొత్తం పోస్టులు అయితే 475 పోస్టులు కేటాయించడం జరిగింది. సో ఇందులో మనకు 212 అన్రిజర్వ్డ్, 66 పోస్టులు ఎస్సీకి, 39 పోస్టులు ఎస్టీకి, 101 ఓబీసీ నాన్ క్రిమినల్కి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 60 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇది మొత్తం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కింద 475 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయితే 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ అయితే 10 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అయితే మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 279 ఉన్నాయి. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం 288 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మనకు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే మనకు ఎస్సీఆర్ పరిధిలో 141 పోస్టులు ఉన్నాయి. మనకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అయితే 14 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 478 పోస్టులు అయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్కు కేటాయించడం జరిగింది. ఇది మనకు అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా ఏజీ, మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కు ఎన్ని పోస్టులు కేటాయించారనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేశాం. మరిన్ని వివరాల కోసం అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.